కొన్ని వేల మంది ఆశల్ని చంపేశారు కదరా. మేము చెప్పాం కదా గాడ్సే, మేము అలవాటు పడిపోయామని. మా బ్రతుకులు ఇంతే. మాకేదో మంచి చేయాలని చెప్పి మధ్యలో నువ్వు ఇరుక్కున్నావురా, అదే ఇంకా బాధగా ఉంది. గాడ్సే, మా గురించి మాలాంటి వాళ్ళ గురించి నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? మా నుంచి ఒకటి నీలాగా ఎదిగాడని గర్వంగా చెప్పుకుంటావు. అది చాలరా మాకు. వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో. నేను నీకోసం మీకోసం మాత్రమే యూకే నుంచి అన్ని మూసుకొని ఇక్కడ రాలేదురా. నేను తిరిగి వెళ్ళిన తర్వాత కనీసం ప్రశాంత్ కూడా నిద్ర కూడా పోలేకపోయాను. కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఘోషం వినిపించేది. అందుకే నాకున్న లిమిట్స్ లో కొన్ని వేల మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లండన్ లో ఆపరేషన్ క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాను రా. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మనలాంటి ఎన్నో పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన ఎంఓవిస్ అండ్ జియోస్ కొన్ని పిచ్చి కారణం వల్ల ప్రభుత్వ టేబుల్ మీద ఆగిపోయి ఉన్నాయని. అవి బయటకు వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు. తెద్దాం, అన్ని బయటకు తెద్దాం. అసలేంట్రా వాళ్ళ ధైర్యం? సీఎం కలిసి సీతారాం వాళ్ళ ధైర్యమే సీఎం రా. సైకిల్ మీద నూనె డబ్బాలు కట్టుకుని ఊరూరు అమ్ముకునేవాడు ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాడు. ఎలా అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేమా? రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏం చేయగలరో చూపించారు. టెక్నాలజీ చదువుకున్న మనలాంటోళ్ళు ఏం చేయగలరో చూపిద్దాం. పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చిందంతా, అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిందంతా, గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టిందంతా, సూట్ కేసు కంపెనీలు తరలించిందంతా, ప్రతి లెక్క బొక్క పిన్ టు పిన్ బయట తెద్దాం. పదరా. ఎస్ వాట్? మన సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయా? ఏ ఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ చేస్తారో ట్రాక్ దెమ్ ఇమిడియట్లీ. మన టోటల్ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి సార్. డేటా మొత్తం హ్యాకర్ చేతిలో ఉంది. వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం సార్. గైస్, హ్యాక్ చేసిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేశారా? నో సార్, వి ఆర్ ట్రైయింగ్. కమ్ ఆన్, ట్రాక్ దెమ్. Bounce back the IP and reverse hack them. Got an information from intelligence. వాడు గవర్నమెంట్ లోని అన్ని సైట్స్ ని హ్యాక్ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్నాడు. అది బయటకు వస్తే మన ప్రభుత్వం మొత్తం కూలిపోవడం ఖాయం.
జాతకం అంతా ఇందులో ఉంది. దీంతో గవర్నర్ని కలవచ్చు. విషు, టేక్ కేర్. ఇంత సెన్సిటివ్ డేటాతో గవర్నర్ని కలవడానికి వెళ్తున్నాం. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవరో ఒకరితో ధర్మాన్ని కాపాడాలి చేయడమే నేచర్ లక్షణం. ఆ ఫెయిత్ ఏమన్నా నడిపిస్తుంది. ఫెయిత్ 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 ఫెయిత్. నిన్ను చంపేస్తాండి రాఘవా లేరా హాస్పిటల్ తీసుకెళ్తారా? నిన్ను కార్డ్స్ పిలవడానికి కొన్నిట్లేదురా. ఎలా కాపాడుకుంటా? చివరిగా ఒక్కసారి అలా అనుకున్నా రాఘవ. రాఘవ
ఎలా ఉనికిపోతున్నావు చూడు. ఇందా ఇది తీసుకో. పెదైనా అక్కడ పోలీసులున్నారండి. వాళ్ళ దొంగతనం చేయడానికి దొంగనాయాళ్ళ ఇంట్లో దూరారు. పోలీసులు వాళ్ళను పట్టుకోవడానికి ఇంటిని చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. ఆ దొంగనాయాల ఆడి నుంచి తప్పించుకోలేక ఆ ఇంటి ఇల్లాల్ని పాపం పేక్కోసి చంపేశారు. పాపం నిండు శూలాలు 9 నెలల గర్భిణి. ఆ బిడ్డ ఎంత అల్లాడిపోయి ఉంటదో. మన బేబీ ఇండియన్ సిటిజన్ గా పుడుతుందని. చెప్పండి సార్, నేను చేసిన తప్పేంటి? కాదంటే చంపేస్తారా? ప్రశ్నిస్తే మారణ కంటే చేసేస్తారా? ఇంత ధైర్యం వీళ్ళకెవరిచ్చారు సార్? ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధికారంతోనా, లేక అధికారం అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోనా? ఏ ధైర్యంతో? ఆ ధైర్యాన్ని చంపి సస్యశ్యామలం చేద్దామని ఈ మార్గం ఎంచుకున్నాను సార్. మీకెలా జరగకుండా ఉండాల్సింది. దానికి చింతిస్తున్నాం. కానీ న్యాయం కోసం మీరు ఎన్నుకున్న మార్గం తప్పు. దానికి మనకి చాలా బలమైన సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని అమలుపరిచేందుకు రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఎక్కడున్నాయి సార్? సిస్టాల్ని కష్టాల్లో పడేసి వ్యవస్థను అవస్థల పాలు చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు పుడతానే ఉంటారు సార్. మిస్టర్ పుణ్యమూర్తి, ఒక మీడియా ఛానల్ హెడ్ గా మీ జాబ్ ఏంటో సింపుల్ టర్మ్స్ లో చెప్తారా? ప్రభుత్వ విధానాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం. అందుకేగా వీఆర్ కాల్డ్ 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓ, 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫ్యాన్సీ వర్డ్. మిస్టర్ పుణ్యమూర్తి, ఈ న్యూస్ ఏంటి? మరణంలోనూ వేడని మైత్రి, బ్యాంకుకు టోకరా బిజినెస్ మ్యాన్ పరారు, దోపిడీ దొంగల చేతిలో గృహిణి హత్య, నచ్చిన వాళ్ళని అందరం ఎక్కించడం, నచ్చని వాళ్ళని పాతాళంలోకి తొక్కేయడం, నిజమని పేరు పెట్టుకున్న అబద్ధాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు కదరా. ఐ నాట్ అషేమ్డ్ టు బి కాల్డ్ ద 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీ ఛానల్లో సీఎం అండ్ ఎంపీ వాటా ఎంత? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఇద్దరిది కలిపి 69%. 69%. ఏదైనా క్రియేట్ చేయొచ్చు.